బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో ముంబై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుడి కోసం సిటీ మొత్తం గాలిస్తున్నారు. ఎన్కౌంటర్ స్పెషలిస్టు దయా నాయక్ ఆధ్వర్యంలో టీం నిందితుడి కోసం సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తోంది. అటు దుండగుడి దారిలో 6 కత్తిపోట్లకు గురైన సైఫ్ ప్రస్తుతం లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అత్యవసర శస్త్రచికిత్సలు చేశామని, ప్రాణాపాయం ఏమీ లేదని 2 రోజుల్లో నాన్ ఐసీయూ విభాగానికి మారుస్తామని వైద్యులు తెలిపారు. సైఫ్ అలీ ఖాన్ ముంబైలోని బాంద్రాలో 12 అంతస్తులు ఉన్న సద్గురు శరణ్ అపార్ట్మెంట్లో చివరి 4 అంతస్తుల్లో నివసిస్తున్నారు. బుధవారం రాత్రి భార్య కరీనా కపూర్, కుమారులు జహాంగీర్ అలీ ఖాన్, తైమూర్ అలీ ఖాన్తో కలిసి ఒక గదిలో పడుకున్నారు. వీరుంటున్న అపార్ట్మెంట్కు కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. అయితే రాత్రి 2 గంటల సమయంలో ఓ దుండగుడు అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు కిందకు దిగేందుకు ఉపయోగించే ఎమర్జెన్సీ మార్గం నుంచి సైఫ్ ఇంట్లోకి ప్రవేశించాడు. ఆ మార్గం సైఫ్ కుమారుడు జహాంగీర్ గదికి కనెక్ట్ అయి ఉంటుంది. జహాంగీర్ తన తల్లిదండ్రుల వద్దే ఉండడం, ఆ గదిలో అలికిడి రావడంతో పని మనిషి నిద్రలేచి అక్కడికి వెళ్లింది. జహంగీర్ గదిలో దుండగుడు నక్కి ఉండడంతో దొంగ దొంగ అంటూ గట్టిగా కేకలు వేసింది. దాంతో నిద్రలేచిన సైఫ్ ఆ గదికి చేరుకున్నారు. అప్పటికే ఆ దుండగుడు పని మనిషిని గట్టిగా పట్టుకుని మెడపై కత్తి పెట్టి సైఫ్ ను బెదిరించాడు. 1.5 కోటి ఇస్తేనే ఆమెను వదులుతానంటూ హెచ్చరించాడు. దీంతో సైఫ్ దుండగుడిని పట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పెనుగులాట జరిగింది. దుండగుడు కత్తితో సైఫ్ పై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ అలికిడితో కరీనా, 2 పిల్లలు, మరో పని మనిషి అక్కడికి వచ్చేసరికి దుండగుడు వచ్చిన మార్గంలోనే పరారవ్వగా సైఫ్ తీవ్రంగా గాయపడి కనిపించారు. సైఫ్ వెన్నుముక, మెడ భాగంలో లోతుగా కత్తిపోట్లు కాగా చేతిపై, భుజంపై మరో 4 గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే సైఫ్ ను లీలావతి ఆసుపత్రికి తరలించారు. ఆ సమయంలో కారు సిద్ధంగా లేకపోవడంతో సైఫ్ ను ఆటోలో తీసుకెళ్లారు. పని మనిషి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాంద్రా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ వెంటనే కేసును ముంబై క్రైమ్ బ్రాంచ్ కి బదిలీ చేశారు. సైఫ్ ఉంటున్న సద్గురు శరణ్ అపార్ట్మెంట్ సీసీ కెమెరాల ఫుటేజ్ ని జల్లెడపెట్టిన పోలీసులు నిందితుడి ఫోటోను మీడియాకు విడుదల చేశారు. నిందితుడిని పట్టుకునేందుకు 7 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. క్లూస్ టీం కీలక ఆధారాలను సేకరించగా స్నిఫర్ డాగ్స్ తో దర్యాప్తు కొనసాగించారు. అటు సైఫ్ అలీ ఖాన్ పై దాడి ఘటన రాజకీయ దుమారం రేపుతోంది. ముంబైలో సెలబ్రిటీలకే భద్రత లేకుంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ప్రశ్నించారు. శాంతి భద్రతలు అదుపు తప్పాయంటూ విమర్శించారు. గత ఏడాది బాంద్రాలోనే ఎన్సీపీ మాజీ ఎమ్మెల్యే బాబా సిద్దికి హత్యకు గురైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అప్డేట్స్ అందిస్తారు. సతీష్, ఈ కేసు విచారణకు సంబంధించి ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీస్ అధికారులు ఏం చెప్తున్నారు, ఏంటి వివరాలు? నవీన్, బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై నిన్న ఉదయం తెల్లవారుజామున 1:30 గంటల సమయంలో పైన దాడి జరిగి దాడి ఘటనలో సైఫ్ అలీ ఖాన్ తీవ్ర గాయాలు పాలయ్యారు. 1 కాదు 2 కాదు ఏకంగా 6 కత్తిపోట్లు ఆయన బాడీపై వైద్యులు గుర్తించారు. అనంతరం వెంటనే సైఫ్ అలీ ఖాన్ కుమారుడు నేరుగా లీలావతి హాస్పిటల్ కి ఆయన ఒక ఆటో రిక్షాలో తీసుకెళ్తే ఆయన చికిత్స కూడా అందించారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడని కూడా వైద్యులు చేశారు. అయితే ఈ కేసులో అత్యంత సీరియస్ గా మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. బాలీవుడ్ సంబంధించిన కీలకమైన నటుడు సైఫ్ అలీ ఖాన్ దాడి కానీ ఇప్పటికే చిత్ర పరిశ్రమకు సంబంధించిన వారంతా కూడా దీనికి తీవ్రంగా ప్రకటిస్తున్నారు. మరోవైపు రక్షణ లేదంటూ కూడా ఇది ఒక రాజకీయ దుమారంగా మారిపోయిన నేపథ్యంలో కొంత మహారాష్ట్ర ప్రభుత్వం నేను సీరియస్ గా తీసుకుని ఇప్పటికే దాదాపు 7 బృందాలతోనే మహారాష్ట్ర అంతటా కూడా జరగబడుతున్నారు. ఎవరు ఆ వ్యక్తి ఇంట్లోకి వచ్చిన వ్యక్తికి సంబంధించిన ఎగ్జిట్ 5 నుంచి నేరుగా సైఫ్ అలీ ఖాన్ నివాసంలోకి అపార్ట్మెంట్ లోకి వచ్చి ఒక్కసారిగా దాడి చేయడం, దాడిలో సైఫ్ అలీ ఖాన్ తీవ్ర గాయాలవడంతో ఒకసారిగా కొంత ముంబైలో అంతా కూడా చర్చనీయం మారిపోయింది. అయితే వీడియో ఫుటేజ్ సైతం కూడా పోలీసులు రిలీజ్ చేయడం జరిగింది. ప్రధానంగా వచ్చిన దుండగుడేమో ఆయన వెనకాల ఇంకెవరైనా ఉన్నారో లేకపోతే ఒక్కడే చేశారనే కోణంలో కూడా విచారణ కొనసాగుతుంది. లీలావతి హాస్పిటల్ లో మాత్రం సైఫ్ అలీ ఖాన్ చికిత్స పొందుతున్నారు. ఆయన వెన్నుముకకు సంబంధించి కొంచెం ఎక్కువగా అక్కడ ఇంజూర్ అయినట్టు కూడా వైద్యులు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఆయన కూడా రాజకీయంగా కూడా మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం
ఫెయిల్ అవుతుంది. మహారాష్ట్రలో ఇటీవల వ్యక్తికి సంబంధించిన ఒక మాజీ ఎమ్మెల్యే కూడా ఏకంగా ఆయన పైన గన్షూట్ చేయడం, ఆయన మృతి చెందడం, అనంతరం వారి కుమారుడి పైన కూడా దాడి జరుపు వరుసగా ఘటన జరుగుతుంది. శాంతి భద్రతలు కూడా మహారాష్ట్ర లోపించినప్పుడు పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పోలీసులు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ కేసును అయితే తీసుకున్నారు. త్వరలో నిందితుల్ని పట్టుకుంటామని కూడా పోలీసులు చెప్తున్నారు. థ్యాంక్ యూ సతీష్.